అప్పటికి ఇప్పటికి ఎప్పటికి ఇంకెప్పటికైనా ఏళ్లు గడిచిన తరాలు సూర్యకాంతమ్మ, ఛాయాదేవి గారు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే ఇక అంతే, చెప్పనవసరమే లేదు. ప్రేక్షకుడి కన్నుల పండుగే అని చెప్పాలి. గయ్యాళి అత్తగా ఛాయాదేవి ఎన్నో సినిమాలలో తన గయ్యాళితనంతో, తన పాత్రలతో ప్రేక్షకులందరినీ బాగా అలరించింది. అలాంటి ఒకప్పటి నటీమణిగా తెలుగు వెండి తెరపై తనదైన పాత్రలతో అలరించిన ఛాయాదేవి గారికి సంబంధించిన ఎన్నో విషయాలు మనం ఎన్నో సందర్భాల్లో మాట్లాడుకున్నాము. ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తుంది మరి ఛాయాదేవి గారి గురించి. ముఖ్యంగా ఆవిడ భర్త ఎవరు, చివరి రోజుల్లో ఎందుకు ఆవిడ అలాంటి దుర్భరమైన జీవితాన్ని గడిపి ఒంటరిగా కన్నుమూయాల్సి వచ్చిందో ఆ వివరాల్లోకి వెళ్తే, ఛాయాదేవి గారికి చిన్నప్పటి నుంచి నటన అవ్వాలన్నది కోరికట. నాటక రంగం మీద ఆసక్తి. చిన్న వయసులోనే నాటకాలు వేస్తూ పైగా డాన్సర్గా భరతనాట్యం నేర్చుకుని ఎన్నో స్టేజ్ ప్రదర్శనలు కూడా ఇచ్చింది. అలాంటి ఛాయాదేవికి 14 వయసులోనే వెండితెర మీద నటిగా నటించే అవకాశం రావడం జరిగింది. అలా దీనబంధువు అన్న సినిమాలో సిహెచ్ నారాయణరావు గారి పక్కన హీరోయిన్ గా మొదటి సినిమాలో కనిపించింది. ఆ తర్వాత పలు సినిమాలలో నటించినప్పటికీ ఛాయాదేవి సినీ కెరియర్ ని మలుపు తిప్పిన సినిమా ఎన్టీ రామారావు గారు నటించిన పిచ్చి పుల్లయ్య సినిమాని అని చెప్పాలి. ఎందుకంటే ఈ పిచ్చి పుల్లయ్య సినిమాలో ఓ వితంతువు జమీందారిని పాత్రలోని ఆమె నటనతో అప్పటి తెలుగు ప్రేక్షకులని అలరించింది. అంతెందుకు, ఇప్పటికే ఆ సినిమా చూస్తే అబ్బా ఏం నటించింది ఈమె అని అంటాము. అలా పిచ్చి పుల్లయ్య సినిమా ఛాయాదేవి సినీ కెరియర్ ని మలుపు తిప్పడం మాత్రమే కాదు, ఎన్నో సినిమా అవకాశాలను తెచ్చిపెట్టింది. ముఖ్యంగా ఛాయాదేవి గారి బాడీ లాంగ్వేజ్ కి, ఆమె డైలాగ్ డెలివరీకి, ఆమె మేనరిజం కి తగ్గట్టుగా దర్శకులు అలాంటి పాత్రలకి మన ఛాయాదేవి తప్ప ఇంకెవరూ న్యాయం చేయలేరు అనుకుని అలాంటి పాత్రలే ఛాయాదేవి గారికి ఇచ్చేవారట. అలా ఎన్నో వివిధ రకాల పాత్రలో ఓ వితంతువుగా, ఓ గయ్యాళి అత్తగా, గయ్యాళి తల్లిగా, పక్కింటి వ్యక్తిగా తన పాత్రలతో పోటాపోటీ పడి నటించి అలరించింది. ఇక అలాంటి ఛాయాదేవి గారు నటించిన సినిమాలు అంటే ముఖ్యంగా గుండమ్మ కథ కావచ్చు, మాయాబజార్ కావచ్చు, ఆత్మబంధు, కన్యాశుల్కం, అన్నాదమ్ములు, అదృష్టవంతులు, నిండు హృదయాలు, భలే తమ్ముడు, ఇలా దాదాపు 150కి పైగా సినిమాలలో ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణరాజు, శోభన్ బాబు, ఇలా అప్పటి గొప్ప నటులు. ముఖ్యంగా ఎస్వి రంగారావు గారి పక్కన ఎన్నో సినిమాలలో నటించి అలరించింది. అలా సినిమా రంగంలో ఎస్వి రంగారావు గారితో ఛాయాదేవి గారికి ఓ ప్రత్యేకమైన అనుబంధం ఉండేదట. అప్పట్లో వీళ్ళిద్దరి మధ్య ఉన్న అనుబంధం గురించి ఎన్నో రకరకాల రూమర్స్ కూడా ఉండేవి. ఇదిలా ఉంటే అసలు ఛాయాదేవి గారి వ్యక్తిగత జీవితాన్ని గమనించినట్లయితే ఆవిడ భర్త పేరు సుబ్బారావు. అఫీషియల్ గా వీళ్ళిద్దరూ ఒకరినొకరు పెళ్లి చేసుకోకపోయినప్పటికీ ఛాయాదేవి గారి భర్త ఎవరు అంటే అప్పట్లో సినిమా రంగంలో అందరూ సుబ్బారావు అని చెప్పేవారట. ఈయన ఛాయాదేవికి ఎప్పుడు వెన్నంటే నీడలా తోడుగా ఉండేవాడుట. పైగా సినిమా రంగంలోకి ఛాయాదేవి రావడం వెనక అసలు కారణమే ఈ వ్యక్తి. ఛాయాదేవిని ప్రోత్సహించడం, తర్వాత మరిన్ని సినిమా అవకాశాలు వచ్చేలా చేయడం. ఇక ఛాయాదేవి సినిమాల గురించి మరియు ఆవిడ షూటింగ్ల గురించి, ఆవిడ ఆర్థిక వ్యవహారాల గురించి కావచ్చు, సెట్లలో కూడా ఆవిడ పక్కనే ఉంటూ, వెన్నంటే ఉంటూ, సినిమాకి సంబంధించిన ప్రతి విషయం నుంచి వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అన్ని విషయాలను కూడా ఛాయాదేవిని ఆమె భర్త సుబ్బారావే చూసుకుంటూ ఉండేవాడట. అలా ఒకానొక సమయంలో ఛాయాదేవి ఇవేవి పట్టించుకోలేనంత వరుస సినిమా షూటింగ్స్ తో బిజీగా ఉండడం, ఇక ఆవిడ రెమ్యునరేషన్లు, ఆవిడ డబ్బులు, ఆస్తులు, పాస్తులు అన్ని ఆయనే దగ్గరుండి చూసుకునే నేపథ్యం. అలాంటి సందర్భంలోనే ఛాయాదేవి జీవితంలో ఏర్పడ్డ పెద్ద ఎదురు దెబ్బ, ఆవిడ ఫైనాన్షియల్ గా మారి ఆవిడకు వచ్చిన డబ్బులని చాలా మందికి అప్పు కింద ఇస్తూ ఉంటే ఇచ్చిన వాళ్ళు ఎగ్గొట్టేవాళ్ళట. పైగా ఎవరో ఏమో తెలియకుండా కష్టాల్లో ఉన్నాము అంటే ఎదుటి వ్యక్తి కష్టాల్లో ఉన్నారు కదా అని ఆలోచించకుండా ఆవిడ వాళ్ళు అడిగినన్ని డబ్బులు ఇవ్వడం, అలా ఎందరో చేతుల్లో మోసపోతూ రావడం జరిగింది. ఇలాంటి నేపథ్యంలోనే తన భర్త అనుకున్న సుబ్బారావు కూడా ఆస్తినంతా తీసుకుని ఛాయాదేవికి మొండి చేయిని చూపించాడు. ఇక అది తట్టుకోలేకపోవడం, మరోపక్క సినిమా అవకాశాలు కూడా తగ్గిపోతూ బాధను దిగమింగడం కోసం ఆవిడ కూడా మద్యానికి బానిసవ్వడం జరిగింది. ఛాయాదేవి తన ఆరోగ్యం గురించి అస్సలు పట్టించుకోలేదట. షుగర్ బాగా పెరిగిపోయి తన కాలి బొటన వేలుడు కూడా తీసేసి, ఇక ఒకానొక సందర్భంలో షుగర్ తగ్గకపోవడంతో ఒక కాలును కూడా తీసేసిన పరిస్థితి ఏర్పడింది. చెన్నైలోని దాదాపు 1600 గజాల్లో ఓ పెద్ద ఇల్లు ఉన్న ఆమె చివరి రోజుల్లో ఉన్న ఆస్తులని, ఇంటిని అన్నిటినీ కోల్పోయి, అయిన వాళ్ళు ఫైనాన్షియల్ గా డబ్బుని ఇచ్చిన వాళ్ళు మోసం చేయడంతో
తినడానికి తిండి లేక ఓ చిన్న గదిలో కాలుని పోగొట్టుకొని ఒంటరిగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ దిక్కుతోచని స్థితిలో కన్నుమూసి. అదండి అసలు సంగతి. వెండితెర మీద తన గయాడితనంతో, దుడుసుతనంతో, మాటలతో ప్రేక్షకుల్ని అలరించిన ఆమె నిజ జీవితంలో ఆమె పోషించిన పాత్రలకి పూర్తి విరుద్ధంగా ఉండేదట. ఎంతో సున్నితమైన స్వభావం, అందరితో కలిసిపోయి ఉండే, కష్టాల్లో ఉన్నాము అంటే తట్టుకోలేక కరిగిపోయే మనసు. అలాంటి ఛాయాదేవి అంత మంచి మనసు ఉన్నది కాబట్టే అందరినీ నమ్మి ఆస్తులని కోల్పోయి చివరి రోజుల్లో ఎవరూ లేక ఒంటరిగా దిక్కుతోచని స్థితిలో అనారోగ్యంతో బాధపడుతూ కన్నుమూయడం. అలా మొత్తానికి గొప్ప నటీమణిగా అలరించిన ఛాయాదేవి గారు పోయి ఏళ్లు గడిచిన ఇన్నాళ్లకి ఆవిడ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన విషయాల్లో ఆవిడ భర్త కూడా వెండితెర రంగానికి చెందిన వ్యక్తే అంటూ వచ్చిన ఈ విషయం ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.